మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా సోమరాజపల్లి గ్రామ పంచాయతీ సోమరాజపల్లి తన్నీరు సూర్యనారాయణ క్యాస్ట్ ఇన్కమ్ కోసం వచ్చాను. తర్వాత ఆధార్ కార్డు కోసం వచ్చాను. క్యాస్ట్ ఇన్కమ్ 2 స్లిప్లు ఇచ్చారు. ఇచ్చేసాం. నేను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రెవెన్యూ సదస్సుకి అటెండ్ అవడం జరిగిందండి. మేము రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఏ ఒక్క విషయమైనా సరే ఉంటే అప్లికేషన్స్ ద్వారా ప్రజలు గాని దీనికి అప్లై చేసుకుని ఉంటే దాన్ని మా పై అధికారులతో చర్చించి తప్పకుండా పరిష్కారానికి మేము ఈ అప్లికేషన్స్ కి ప్రయత్నిస్తామండి. మేడం, ఇప్పుడు ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించడానికి ఏమన్నా ఆవశ్యకత ఉందా? వెంటనే పరిష్కరించే అధికారం మాకు లేదండి. అధికారులతో మాట్లాడి అప్లికేషన్ ని తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలించి అప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందండి. మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన? మేము ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వచ్చానండి. అర్జీలు ఏమన్నా వచ్చినాయా డిపార్ట్మెంట్? 3 అర్జీలు వచ్చాయండి. ఇప్పుడు ఆ ఐతారామ సేఫ్టీకి సంబంధించి సత్రానికి సంబంధించి భూములు గత ప్రభుత్వంలో క్లీన్ చేసేదంతా శిథిలావస్థ పడిపోయింది. మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ప్రజలు దాన్ని ఒక కాంప్లెక్స్ లాగా ఊరికి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చాలా మంది ఆశిస్తున్నారు. మరి అలా చేయడానికి ఏదన్నా అవకాశాలు ఉన్నాయి? సార్, ఐతారామయ్య చౌటరీని గతంలో కూల్చివేశారన్న విషయం తెలిసిందే. దాని మొత్తము ఫినిషింగ్ వేశారండి, ఎంక్రోచ్ అవ్వకుండా ఆ ఎక్స్టెంట్ వరకును. దానికి నిధులు అనేవి లేవు ప్రస్తుతం. తర్వాత మన టెంపుల్ తరపు నుంచి ఎస్టిమేట్లు ప్లాన్స్ వేయించేసి ఎన్విరాన్మెంట్ ఏఈ వాళ్ళ చేత ఎస్టిమేట్ ప్లాన్స్ వేయించి ఆక్షన్ ఆఫ్ లీజ్ కింద కానీ మా అధికారులు వాళ్ళ ఉన్నతాధికారుల యొక్క ఆమోద ఉత్తర్వులు తీసుకొని మేము దాన్ని షాపులు కాంప్లెక్స్ కట్టేదానికి ముందు మేము ప్రయత్నం చేస్తామండి. సోమరాజపల్లి గ్రామానికి ఈరోజు రెవెన్యూ సదస్సు జరుగుతుంది కదా, భూ హక్కుల మీద భూమికి సంబంధించినటువంటి సమస్యల కోసం ఇక్కడ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. అవునండి. మరి భూమికి సంబంధించి ఎన్ని సమస్యలు వచ్చింది? ప్రజెంట్ ఒక 23 సమస్యల దాకా వచ్చింది. భూమికి సంబంధించి 23 సమస్యలు వచ్చింది. ఎక్కువ మంది రేషన్ కార్డ్స్, పెన్షన్లు, ఇంటి స్థలాల కోసం వచ్చినారని చెప్తున్నారు. అదే అవి బాగుండే ఇంచుమించు ఒక 60-70 దాకా అప్లికేషన్స్ వచ్చినాయి. కాకపోతే అవి మేము దగ్గర తీసి పెట్టుకొని అయినా రేపు గవర్నమెంట్ ఆ రేషన్ కార్డులు అడిగినప్పుడు ఈ అర్జీలను పరిష్కరించి వాళ్ళకి చేయగలం. వీళ్ళని ఇక్కడ గ్యాదర్ చేసే విషయంలో మీరు ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారు? రెవెన్యూ సదస్సులు భూ సమస్యల మీద, ఇంకా మీ సమస్యలు రేషన్ కార్డుల మీద అయినా ఇళ్ల స్థలాలకు కూడా నేను అర్జీ రూపంలో ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి ఎక్కువ మంది భూ సమస్యల మీద రాకుండా ఈ పెన్షన్ కి, ఈ రేషన్ కార్డ్స్, ఇంటి స్థలాల కోసం ఎక్కువ మంది వచ్చామండి, మాకు తెలియదు ఇది భూ సమస్యలు అని చెప్పి. అవును, అది మేము మైక్ అనౌన్స్ చేసాము. ఈ మైక్ అనౌన్స్ లో మేము పాంప్లెట్స్ కూడా పంపిణీ చేసాము. మెయిన్ భూ సమస్యల మీదే చేసాము. కానీ ఇక గ్రామ సభ అంటే ఇక అర్జీలు వస్తాయి కాబట్టి తప్పకుండా తీసుకుంటున్నాం.